రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ పేరు వినగానే మెజార్టీ క్రికెట్ అభిమానుల్లో ఏదో తెలియని ఉత్సాహం ఉరకలేస్తుంది. ఇక విరాట్ కోహ్లీ అభిమానులకైతే గూస్ బంప్స్ వస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. 17 సీజన్ల ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవకపోయినప్పటికీ అభిమానుల మనసుల్లో మాత్రం ఎప్పుడు కూడా అగ్రస్థానంలోనే ఉంటుంది. ఐపీఎల్లో అత్యధిక అభిమానులున్న జట్ల జాబితాలో నిత్యం టాప్ 3లో ఉంటుంది. అనేక సందర్భాల్లో టాప్ 1 పొజిషన్లో కూడా నిలిచింది. ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవకపోయినప్పటికీ 5 సార్లు చొప్పున ట్రోఫీలు గెలిచిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ క్రేజ్కు ఏమాత్రం తీసిపోని టీం ఆర్సీబీ. ఇంకా చెప్పాలంటే ప్రస్తుతం ముంబై, చెన్నై కంటే ఆర్సీబీకే అభిమానులు ఎక్కువగా ఉన్నారు. దీనికి కారణం కింగ్ విరాట్ కోహ్లీ. అవును, విరాట్ కోహ్లీ ఉన్నాడనే ఒకే ఒక్క కారణంతో టైటిల్ గెలవకపోయినప్పటికీ ఆర్సీబీని అభిమానులు తమ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు. కనీసం ఈసారైనా కప్పు కొట్టకపోతామా, ఈసారి కప్పు నమ్దే అంటూ 1 కాదు 2 కాదు ఏకంగా 18 ఏళ్లుగా టైటిల్ కోసం ఎదురు చూస్తున్నారు ఆర్సీబీ అభిమానులు. 2-3 సార్లు టైటిల్ విజయానికి చేరువగా వచ్చినప్పటికీ ఫైనల్లో ఓడి రన్నర్అప్తోనే సరిపెట్టుకుంది. మొత్తం మీద కప్పు కొట్టడం అనేది ఆర్సీబీకి కలగా మారిపోయింది. అయితే ఆ కల నెరవేరే అవకాశాలు ఈసారి ఉన్నాయా? 18 ఏళ్ల ఆర్సీబీ నిరీక్షణకు ఈసారి తెరపడబోతుందా అంటే ఖచ్చితంగా అవునని చెప్పలేను. కానీ గతంతో పోలిస్తే ఈసారి కప్పు కొట్టేందుకు ఆర్సీబీకి మెరుగైన అవకాశాలున్నాయి. ఈ సీజన్లో ఇప్పటివరకు మెరుగైన ప్రదర్శన కనబర్చిన ఆర్సీబీ పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉంది. జట్టు అన్ని విభాగాల్లో బ్యాలెన్స్డ్గా కనిపిస్తోంది. అంతకు మించిన బలమైన పాయింట్ ఏంటంటే జట్టులోని ఆటగాళ్ళంతా కలిసికట్టుగా రాణిస్తున్నారు. ఆటగాళ్ళంతా మంచి ఫామ్లో ఉన్నారు. గతంలో జట్టు నిండా పెద్ద పెద్ద స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ స్థాయికి తగ్గ ప్రదర్శన ఇచ్చేవారు కాదు. కానీ ఈసారి అలా లేదు. అందరూ సత్తా చాటుతున్నారు. విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పటిదార్, లియామ్ లివింగ్స్టోన్, జితేష్ శర్మ, టీమ్ డేవిడ్తో బ్యాటింగ్ యూనిట్ బలంగా ఉంది. భువనేశ్వర్ కుమార్, జోష్ హ్యాజిల్వుడ్, యష్ దయాల్తో పేస్ యూనిట్, కృణాల్ పాండే, సుయాష్ శర్మతో స్పిన్ యూనిట్ కూడా బలంగా ఉంది. దీనికి తోడు రజత్ పటిదార్ కెప్టెన్సీ సూపర్గా ఉంది. టోర్నీ ప్రారంభానికి ముందు పటిదార్ కెప్టెన్సీపై కాస్త అనుమానాలు ఉండేవి. కానీ మైదానంలోకి అడుగుపెట్టాక అవన్నీ మాయమైపోయాయి. పటిదార్ స్వేచ్ఛగా కెప్టెన్సీ చేయగలుగుతున్నాడు. అందుకే నేను ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పాను, ఇందులో కూడా చెప్తున్నాను, నాకెందుకో ఈసారి ఆర్సీబీ కప్పు కొడుతుందని అనిపిస్తుంది. అయితే ఆర్సీబీ ప్లేఆఫ్స్ చేరాలంటే ఇంకా ఎన్ని మ్యాచ్లు గెలవాలి, అసలు ఆర్సీబీ మిగతా మ్యాచ్ల షెడ్యూల్ ఎలా ఉందో ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ సీజన్లో ఆర్సీబీ ఇప్పటి వరకు 6 మ్యాచ్లు ఆడి 4 గెలిచింది. రన్ రేట్ కూడా +0.672తో బాగుంది. మొత్తం 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ప్రస్తుతం 3వ స్థానంలో ఉంది. లీగ్ దశలో ఆర్సీబీ ఇంకా 8 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఇదే రన్ రేట్ మెయింటైన్ చేస్తూ అందులో కనీసం 4 మ్యాచ్లు అంటే 50% మ్యాచ్లు గెలిచిన ఆర్సీబీ ప్లేఆఫ్స్ చేరుతుంది. అప్పుడు ఆర్సీబీ ఖాతాలో 8 విజయాలు, 16 పాయింట్లు ఉంటాయి. ఒకవేళ 3 మాత్రమే గెలిస్తే అప్పుడు ఆర్సీబీ ఖాతాలో 7 విజయాలు అవుతాయి. అయితే అప్పుడు కూడా ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు కొంతవరకు ఉంటాయి. కానీ ఖచ్చితంగా చేరుతుందని చెప్పలేం. ఇతర జట్లు ఆడే మ్యాచ్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. 3 మ్యాచ్లు కూడా కాకుండా అంతకు తక్కువ మ్యాచ్లు గెలిస్తే మాత్రం ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు ఏమాత్రం ఉండవు. ఏది ఏమైనా ఈ సీజన్లో ఆర్సీబీ ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఆర్సీబీ తర్వాతి మ్యాచ్ల షెడ్యూల్ విషయానికి వస్తే ఈ నెల 18న పంజాబ్ కింగ్స్తో తలపడనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఆర్సీబీకి ఇది 7వ మ్యాచ్. తమ 8వ మ్యాచ్లో మరోసారి పంజాబ్ కింగ్స్తోనే తలపడనుంది ఆర్సీబీ. ఈ నెల 20న న్యూ చండీగ్రామ్ వేదికగా మధ్యాహ్నం 3:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇక 9వ మ్యాచ్లో ఆర్సీబీ రాజస్థాన్ రాయల్స్తో తలపడనుంది. ఈ నెల 24న బెంగళూరు వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇక 10వ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడనుంది. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈ నెల 27న రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. 11వ మ్యాచ్లో మే 3న చెన్నై సూపర్ కింగ్స్తో తలపడనుంది. బెంగళూరు వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. 12వ మ్యాచ్లో మే 9న లక్నో సూపర్ జెయింట్స్తో తలపడనుంది. లక్నో వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. 13వ మ్యాచ్లో మే 13న సన్ రైజర్స్ హైదరాబాద్తో తలపడనుంది. బెంగళూరు వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇక చివరిదైన 14వ మ్యాచ్లో మే 17న కోల్కతా నైట్ రైడర్స్తో తలపడనుంది. బెంగళూరు వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా ఈ 8 మ్యాచ్ల్లో ఏకంగా 5 మ్యాచ్లను ఆర్సీబీ తమ సొంత మైదానంలోనే ఆడనుంది. దీంతో ఇది ఆ జట్టుకు లాభించనుంది. 3 మ్యాచ్లు మాత్రమే ప్రత్యర్థుల జట్ల మైదానాల్లో ఆడనుంది. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఆర్సీబీ ప్లేఆఫ్స్ చేరుతుందో లేదో కామెంట్స్ బాక్స్లో చెప్పండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ న్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.